అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌలీశ్వర్ కుమార్ తమ్మ, ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నెల్లిమర్ల. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ రక్తహీనత, అంటే రక్తం తక్కువగా ఉండటం. దీన్ని మనం కామన్గా ఎనీమియా అంటూ ఉంటాం. సో దీన్ని ఈరోజు మనం డిస్కస్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో 30 నుంచి 60% వరకు ప్రజలలో ఈ రక్తహీనత అనేది చాలా కామన్గా ఉంటుంది. దీంట్లో ఒక సగం అంటే 50% వరకు ఐరన్ లోపించడం వల్ల ఒక చాలా ముఖ్య కారణం. మిగతా కారణాలు చాలా ఉండొచ్చు. అసలు ఎందుకు ఈ ఐరన్ అనేది లోపిస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి అనగా, మొదటిది ఆడవాళ్ళకి నెలసరిలో రక్తస్రావం అవటం వల్ల కొంచెం ఐరన్ అనేది లోపిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళు ఐరన్ తీసుకోవాలి. 2, ప్రెగ్నెన్సీలో తల్లికి బిడ్డకి ఇద్దరికి ఐరన్ అనేది కావాలి. దానికి తగ్గట్టు ఐరన్ అనేది తీసుకోలేకపోయినా ఈ ఐరన్ అనేది లోపించవచ్చు. 3, ఎదిగే పిల్లలకి ఐరన్ అనేది రిక్వైర్మెంట్ పెరుగుతుంది. దానికి తగ్గ ఐరన్ తీసుకోవాలి. నార్మల్గా మగవాళ్ళలో ఈ ఐరన్ లోపించడం అనేది చాలా తక్కువ. కానీ ఏదైనా రక్తం పోవటం లైక్ పైల్స్ కానీ, లేకపోతే ఫిజర్స్ అంటాం, మొలల దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఐరన్ లాస్ అవటం వల్ల కూడా ఈ రక్తహీనత అనేది రావచ్చు. చాలా కామన్ ఏంటంటే, భారతదేశంలో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల ఈ రక్తహీనత అనేది చాలా కామన్ గా వస్తుంది. సో వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? దీని యొక్క లక్షణాలు ఏంటంటే, చిన్నపిల్లలు అయితే పాలిపోయినట్టు తెల్లగా అయిపోతూ ఉంటారు. ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా తెల్లగా ఉన్న వాళ్ళు క్లియర్ గా తెలుస్తుంది, ఆ పేలిపోయిన పాలిపోతున్నట్టు ఆ ఫేస్ అదంతా. 2, మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం నీరసం. చిన్న పని చేసినా సరే ఆయాసం వచ్చేయటం, నీరసం, అలసట లాంటివి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఫర్ సపోజ్ ప్రీవియస్ గా ఒక అరగంట కంటిన్యూస్ గా పనిచేసే వాళ్ళు మేబీ ఇప్పుడు అది మెల్లగా 20 నిమిషాలు 15 నిమిషాలు అలా తగ్గిపోతుంది. అది వాళ్ళ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి గుండె దడ, ఆయాసం, కాళ్ళు వాపులు ఇలాంటి వచ్చే లక్షణాలు కూడా ఈ ఐరన్ లోపించడం వల్ల రావచ్చు. ఇంకొకటి మనం గమనించేది, మట్టి తినటం, లేకపోతే ఐస్ క్యూబ్స్ నవలటం, లేకపోతే బియ్యం నవలటం. ఈ నవలటం వల్ల ఐరన్ లోపిస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఎవరికైతే ఐరన్ లోపించిందో వాళ్ళకి అలా నవలాలి, తినాలి అనిపిస్తుంది. దాన్ని పైకా అంటాం. ఇలాంటి లక్షణాలు కానీ ఉన్నాయంటే మీకు ఐరన్ లోపించింది, పర్టికులర్ గా ఐరన్ లోపించి రక్తహీనతలోకి వెళ్తున్నారు అనేది మనం గమనించాలి. ఇలా వచ్చినప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వస్తే, సో ఫస్ట్ హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేసుకుని, మిగతా కొన్ని బ్లడ్ టెస్ట్ వల్ల అది ఓన్లీ ఐరన్ తగ్గిందా లేకపోతే వేరే కారణాలు ఉందా అని చూసుకుంటాం. దాని తర్వాత ఐరన్ లోపించినట్లయితే దానికి ఐరన్ అనేది ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది ఎలా అవుతుంది? ఫర్ సపోజ్ హిమోగ్లోబిన్ వాల్యూస్ అనేది నార్మల్ గా మగవాళ్ళకి 13 కన్నా ఎక్కువ ఉండాలి, ఆడవాళ్ళకి 12 కన్నా ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే 13 కన్నా తక్కువ మగవాళ్ళలో, ఆడవాళ్ళకి 12 కన్నా తక్కువ ఉంటే మనం ఈ రక్తహీనత ఉంది అని నిర్ధారిస్తాం. ఇలాంటి వచ్చినప్పుడు 7 పాయింట్ల కన్నా కానీ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ అనేది మనం బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో ఐరన్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు, చాలా సార్లు మనం ఐరన్ టాబ్లెట్లు ఇస్తూ ఉంటాం. ఈ ఐరన్ టాబ్లెట్ల గురించి మీకు తెలియాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఐరన్ టాబ్లెట్లు సర్వసాధారణంగా రోజుకొకటి. ఈవెన్ మీకు ఆ ఐరన్ టాబ్లెట్ పడకపోతే 2 రోజులకి రోజు ఇడిచి రోజు ఐరన్ టాబ్లెట్ వేసుకున్నా కూడా సరిపోతుంది. అంతేగాని రోజుకి 2-3 వేసుకోవాల్సిన పరిస్థితి సర్వసాధారణంగా ఉండదు. ఈ ఐరన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఎప్పుడు వేసుకోవాలి? ఈ ఐరన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకు వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనుకోండి ఏంటంటే, కడుపు ఉబ్బరంగా ఉండటం, విరోచనం సరిగ్గా అవ్వకపోవటం, లేకపోతే విరోచనాలు ఎక్కువ అవ్వటం కూడా జరగచ్చు. సో ఇలాంటి లక్షణాలు కానీ వస్తే తిన్న తర్వాత వేసుకోండి. అదర్వైజ్ తినడానికి ముందు వేసుకోవటమే చాలా మంచిది. ఎందుకంటే ఖాళీ కడుపులో కొంచెం ఐరన్ వేసుకుంటే బాడీలోకి, బ్లడ్ లోకి ఐరన్ అనేది చాలా ఈజీగా వెళ్తుంది. ఎన్నాళ్ళు వేసుకోవాలి ఈ ఐరన్ టాబ్లెట్స్? మీకు హిమోగ్లోబిన్ నార్మల్ అయిన తర్వాత 6 నెలలు వేసుకోవాలి. అంతేకాని ఏదో వారం వేసుకున్నాం, లేకపోతే ఒక 10 రోజులు వేసుకున్నాం, నాకు నీరసం తగ్గింది, ఓపిక వచ్చింది అన్న తర్వాత ఈ టాబ్లెట్స్ ని ఆపేయకూడదు. అన్నిటికన్నా ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఎవరికైనా వయసు 45 సంవత్సరాల తర్వాత ఐరన్ లోపించిన లక్షణాలు కానీ ఉంటే, అవసరమైతే మీ డాక్టర్ గారి అడ్వైస్ పరంగా ఎండోస్కోపీ, పైనుంచి అప్పర్ జీ ఎండోస్కోపీ లేకపోతే కొలనోస్కోపీ అనే ఇలాంటివి చేయించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఐరన్ లోపించి రక్తహీనత వస్తే 45 సంవత్సరాల తర్వాత కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల కూడా రావచ్చు. అలాంటిది ఈ టెస్ట్ చేస్తేనే మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.